తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, తదుపరి చర్యలు, రిజర్వేషన్ల అంశంపై వివరణను ఆ లేఖలో కోరింది. ఇటీవలే కోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ కోరింది. తదనుగుణంగా ముందుకెళ్లాల్సిన అవసరాన్ని వెల్లడించింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు అభ్యంతరం తెలపలేదని కూడా ఈసీ తన లేఖలో వెల్లడించింది. ఇలా ఉండగా ఈ అంశానికి సంబంధించి కాసేపట్లో ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉండే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత లేకపోవడం వల్ల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాల్సిన అవసరం ఉందో లేదో లేదా తదుపరి చర్యలు ఏమిటో ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. దీని ప్రకారం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు లైవ్లో. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఒక లేఖ రాసింది. హైకోర్టు ఎలాంటి అభ్యంతరం తెలపలేదనేసి చెప్తుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా హైకోర్టులో ఇచ్చినటువంటి స్టే మీద సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్? రైట్ మనోజ్, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాయడం అనేది రాసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ లేఖకు సంబంధించి లేఖలో పేర్కొన్న అంశాలు కొన్ని చూస్తే కనుక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏదైతే వాయిదా పడ్డం దానికి సంబంధించి దాని తర్వాత ఉన్నటువంటి తదుపరి చర్యలు తీసుకోబోయే చర్యలు ఏంటి, అలాగే రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డ తర్వాత కోర్టు ఏదైతే హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో అయితే హైకోర్టు చాలా క్లియర్గా ఇవాళ చెప్పే ప్రయత్నం చేసింది. మీకు ఇది రిజర్వేషన్ సంబంధించిన అంశానికి మాత్రమే స్టే ఇచ్చాము. అయితే ఎన్నికలు అనేది ఆ 42% అనుగుణంగా లేకుండా ఏదైతే 42% రిజర్వేషన్ ఏదైతే దానికి ప్రతికూలంగా అంటే ఆ రిజర్వేషన్ అమలు కాకుండా జనరల్గా ఏదైతే 17% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా జనరలైజ్గా చేసుకొని ఎన్నికలకు వెళ్ళిపోవచ్చు అంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏదైతే హైకోర్టు సూచించే ప్రయత్నం చేసింది. అయితే ఈ విధంగా ఏదైతే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలో చాలా క్లియర్గా చెప్పింది. ఏదైతే ఎన్నికల నిర్వహణకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో దాని ప్రకారమే ముందుకెళ్తామని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ఏదైతే లేఖలో పేర్కొనడం జరిగింది. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఇవాళ ఏదైతే కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించి ఉన్నతాధికారులతో భేటీ అయ్యి సమావేశం నిర్వహించి దీనికి సంబంధించి ఎలా అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఇచ్చే గ్రీన్ సిగ్నల్ ఆధారంగా ముందుకు వెళ్ళాలా లేక ఏంటనే అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ అంశం ఒకవేళ ఈ రకంగా ఉంటే అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది బీసీ రిజర్వేషన్ ఏదైతే 42% రిజర్వేషన్ ఏదో దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు విధించిన స్టేని ఎత్తివేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళి బీసీ రిజర్వేషన్ అయితే 42% రిజర్వేషన్ దానికి సంబంధించి అక్కడ తెలుసుకుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్తున్న విధంగా ఏదైతే లేఖలో పేర్కొన్నట్టుగా రాష్ట్రం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ఖచ్చితంగా అతి త్వరలోనే మళ్ళీ ఎన్నికలకు సన్నద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనిపై ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం లేఖలో పేర్కొన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏ విధమైన రిప్లై ఇస్తున్న దానిపైన కూడా మిగతా అంశం అంతా కూడా ఆధారపడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనోజ్. అలాగే శ్రీకాంత్, గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా? లేదంటే ఇప్పుడు తాజాగా హైకోర్టు జోక్యం చేసుకుంది, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది, తెలంగాణకు సంబంధించినటువంటి ఈసీ నోటిఫికేషన్ కూడా వదిలారు. ఇలాంటి సమయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడంతో స్టే కూడా విధించింది. ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం ఒకవైపు ఉంటే మరోవైపు ఎన్నికల సంఘం తాజాగా ఒక లేఖ కూడా తెలంగాణ ప్రభుత్వానికి అందించింది. ఎలా చూడవచ్చు? పాత రిజర్వేషన్ల ప్రకారమే వెళ్ళే ఆలోచనలో ఉందా, లేకపోతే చట్టబద్ధంగా అమలు కాకపోయినా మనమే 42% రిజర్వేషన్లు మన పార్టీ తరపున నాయకులకు ఇచ్చుకోవచ్చా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉందా? మనోజ్, ఏదైతే ఈ చట్టబద్ధత అనే అంశం అంటే 42% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా అమలు జరగాలంటే ఖచ్చితంగా చట్టబద్ధత అనేది పొందాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ప్రాతిపదికను ముందు తీసుకెళ్తే కానీ ఖచ్చితంగా అమలు జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందంటూ కూడా ఖచ్చితంగా మనకు నిపుణులు చెప్తున్న పరిస్థితి కూడా అదే ఉంది. అయితే ఈ రిజర్వేషన్ ఏదైతే జనరల్ రిజర్వేషన్ అయితే ఇప్పుడున్న రిజర్వేషన్లో 17% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ ప్రాతిపదికన వస్తే 17% అంతా కూడా బీసీ రిజర్వేషన్కు అనుకూలంగా ప్రకటించిన నేపథ్యంలో
రిజర్వేషన్ అంతా కూడా జనరలైజ్డ్ చేసుకొని జనరల్ కేటగిరీకి తీసుకొని ఎన్నికలకు ముందుకు వెళ్ళిపోవచ్చు అంటే హైకోర్టు చాలా క్లియర్గా హైకోర్టు మెన్షన్ చేయడం జరిగింది. అయితే హైకోర్టు ఏదైతే చెప్పిన అంశాన్ని ఆధారంగా తీసుకొని ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి క్లియర్గా ప్రభుత్వానికి అదే ప్రతిపాదించింది. అంటే మీ నిర్ణయం మేరకే మేము నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం ఖచ్చితంగా అని చెప్పేసి కూడా, అంటే అయితే స్థానిక సంస్థ ఎన్నికలు వాయిదా పడ్డము దాని తర్వాత తీసుకునే చర్యలు, అంటే ఎన్నికలు జరగాల లేదా అనే అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడింది. కాబట్టి మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. 42% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా అమలు జరిగి తీరుతుంది, అది మా లక్ష్యం, అది ఖచ్చితంగా మేము నెరవేరుస్తుందని అంటూ కూడా బీసీల కోసం ఖచ్చితంగా మేము నిలబడతామంటూ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా సుప్రీంకోర్టుకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు మనకు అనిపిస్తాయి మనొచ్చు. అలాగే శ్రీకాంత్, తెలంగాణ ప్రభుత్వం కూడా హైకోర్టులో వాదోపవాదనలు వినిపించింది. మనం తాజాగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా 57.6% ఉన్నటువంటి బీసీలకు మేము 42% రిజర్వేషన్లు ఇస్తున్నాం. అలాగే టోటల్గా బీసీ ఎస్సీ ఎస్టీలు తెలంగాణలో 85% ఉంటే మేము మొత్తం కలుపుకొని బీసీ ఎస్టీలకి 67% ఇస్తున్నాం, జనరల్ మాత్రం 33% అనేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా తెలంగాణ హైకోర్టులో వాదించడం జరిగింది. పిటిషనర్ వాదనలు విన్నారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత హైకోర్టు జీవో నెంబర్ 9 మీద ఒక స్టే విధించింది. ఎలా చూడొచ్చు అంటారు? ఏ విధంగా ఎన్నికలకు వెళ్తారు? ముఖ్యంగా ఎన్నికల కమిషనర్కి దిశం ఏ విధంగా చేయొచ్చు అంటారు? క్లియర్ ఇక్కడ మనకు అర్థమవుతున్న పాయింట్ ఒకటే, ఎన్నికలకు వెళ్ళాలంటే కనుక ఏదైతే హైకోర్టు సూచించిన ప్రకారం చూస్తే కనుక ఎన్నికలకు వెళ్ళాలంటే చాలా సింపుల్గా 42% రిజర్వేషన్ అనేది వెనక్కి తీసుకొని ఎన్నికలకు వెళ్ళిపోవచ్చిన ఒక ఆప్షన్ అయితే హైకోర్టు కల్పిస్తోంది. అయితే దీనిపైన ఏదైతే 42% రిజర్వేషన్ కాకుండా ఎన్నికలకు వెళ్ళడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుందా లేదని ఒక సందిగ్ధం అయితే నెలకొంది ఇక్కడ. ఎందుకంటే ఒకవేళ అటు వెళ్తే కనుక కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ని పక్కన పెట్టి ఎన్నికలకు వెళ్ళిపోతే కనుక ఏదైతే బీసీలకు ఇచ్చినటువంటి హామీ అనేది నెరవేరినట్టుగా అవుతుంది. కాబట్టి బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా మోసం చేసినట్టు అవుతున్న ఒక ఆ ప్రాతిపదికను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందుకు వెళ్తుందా లేదని ఒక సందిగ్ధం అయితే ఉంది. అయితే ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళాలి వెళ్ళకూడదు అనే అంశం పైన కూడా నాకు తెలిసి ఇవాళ ఏదైతే అక్టోబర్ 14 తేదీన ఈ రాష్ట్ర కేబినెట్కి సంబంధించి ఒక సమావేశం కూడా ఉంది. అయితే ఆ సమావేశం కూడా దీనికి సంబంధించి అంటే ఈ 2-3 రోజుల తర్వాత కూడా డిసిజన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇమీడియట్గా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తలేవు. ఏదైతే రాష్ట్ర కేబినెట్ కూడా ఏదైతే 14 తారీఖు అనుకుంటున్న ఏదైతే అక్టోబర్ 14న రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏదైతుందో ఆ సమావేశానికి సంబంధించి ఆ సమావేశం చేసిన తర్వాత అందులో ఇక్కడ బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలు చర్చిస్తారా లేకపోతే స్థానిక ఎన్నికలకు వెళ్ళిపోవాలా అనే ఈ 2 అంశాలు అక్కడ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అటు చర్చిస్తే కనుక స్థానిక ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు అయితే అంటే హైకోర్టు సూచనల ప్రకారం ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. బట్ పార్టీ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ పార్టీ ప్రాతిపదికన చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళకపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, బీసీల కోసం మేము ఖచ్చితంగా ముందుకు వస్తాం ముందుంటాం అంటూ కూడా అదే వేలో 42% రిజర్వేషన్ ముందుకు తీసుకొచ్చి ఈ విధంగా ఏదైతే అమలు చేసే ప్రక్రియ చేశారో ఇక్కడ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు కాస్త ఒక సందిగ్ధంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం మనోజ్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.